హలో వివర్స్, వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్. చికెన్ కర్రీ అనేది నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ మీరు ఎక్కువ శ్రమ పడిపోకుండా హడావిడి చేయకుండా చేసుకున్నారంటే మీకు నాన్ వెజ్ కర్రీస్ ఎంత సింపుల్గా అయిపోతాయా అని మీరే అనుకుంటారండి. అలాగే ముక్క పెట్టుకుంటే చక్కగా మెత్తగా నోట్లో కరిగిపోయేలాగా ఉంటుంది. సో మీరు టిప్స్ అనేది ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం ఒక హాఫ్ కిలో చికెన్ అనేది తీసుకొచ్చానండి. ఫస్ట్ దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో సరిపడా ఉప్పు, కారము, అలాగే పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ చెక్క ఇలా వేసి ముక్కలకి మెత్తగా పట్టేటట్టు గట్టిగా కలిపేసుకోండి. బాగా ముక్కలకు పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అన్న మినిమం నానబెట్టుకోండి. మీకు కుదిరితే 1 అవర్ అయినా ఓకే. ఇప్పుడు బాండీ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు లైట్గా 2 మరాఠీ మొగ్గలు, ఒక అనాస పువ్వు వేసుకుని 2 బిర్యానీ ఆకులు వేసుకుని ఇలాగ సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేటట్లుగా వేపేసుకుని ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసిన ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి వేసేసుకోండి. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఫస్ట్ ఉడికింది ఇదిగో చూడండి, ఒక 15 మినిట్స్ ఉడికితే మనకి ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ అనేది. ఇలా అయిన తర్వాత మీకు నేను ఉప్పు ముందే సరిపడా కారం వేసేసుకున్నాను. ఒకవేళ మీకు సాలపోతే ఈ స్టేజ్లో వేసుకుని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ముక్క అనేది మనకి 75% ముందే ఉడికిపోతే నీళ్ళు తక్కువ పోసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. దీంట్లో ఏంటంటే లాస్ట్కి గరం మసాలా 1 టేబుల్ స్పూను, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేస్తే టేస్ట్ అనేది వేరే ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసుకుంటే చూడండి, అసలు దీన్ని మించిన టేస్ట్ అనేది ఇంకా మీకు వేరే ఉండదు అనుకోండి. ఇలా వండుకున్న కర్రీ మనకి ప్లెయిన్ బిర్యానీకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ బాగుంటుంది. మీకు అవి కావాలంటే కింద లింక్ పెట్టేసాను, చెక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.